ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవన విధానంలో మనం ఎలా ఆధ్యాత్మికతని మనం అలవర్చుకోవాలి, నిత్య జీవన విధానంలో ఆధ్యాత్మికతతో ఎలా జీవించాలి, మన జీవన విధానమే ఆధ్యాత్మికంగా ఉండడానికి మనం ఏమి చేసుకుంటే సరిపోతుంది అనే విషయాల గురించి ఈరోజు ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎలా సాధ్యపడుతుంది అంటే, మనం ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయేంత వరకు, అంటే సాయంకాలం రాత్రి నిద్రపోయేంత వరకు ఉన్న జీవితాన్ని ఎలా సద్వినియోగపరచుకోవచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర ఏ విధంగా ఆధ్యాత్మికతని పెంపొందించుకోవాలి అన్నప్పుడు, నిద్ర లేవంగానే 100కి 90 మంది చేసేటటువంటి తప్పు ఏంటంటే, సెల్ ఫోన్ ఎక్కడో దగ్గరలో ఉంటుంది తీసుకొని చూస్తారు. సెల్ ఫోన్ కానివ్వండి, అలాగే ఏవైనా నెగిటివ్ న్యూస్లు కానివ్వండి, మనసును బాధ పెట్టే న్యూస్ల జోలికి కానివ్వండి, ఇటువంటి దానికి వెళ్ళొద్దు. ఫస్ట్ ఒక అర్ధగంట వరకైనా అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు, నిద్ర లేవంగానే మనకి ఇష్ట దైవాన్ని తలుచుకొని, లేదు అలా కూడా కాకపోయినా 2 అరిచేతుల్ని మనం చూసినట్లయితే లక్ష్మీ పార్వతి సరస్వతి మన అరిచేతుల్లోనే ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి కరాగ్గే లక్ష్మి అనేసి మనం శ్లోకం కూడా ఉంది. కాబట్టి ఆ శ్లోకాన్ని పఠించగలిగినా, లేకపోతే అరిచేతుల్ని చూసుకోగలిగినా సరిపోతుంది. చూసుకొని నమస్కరించుకొని, మీకు ఏ ముక్కులో అయితే, అంటే లెఫ్ట్ నాస్ట్లా రైట్ నాస్ట్లా, ఏ ముక్కులో అయితే శ్వాస ఎక్కువగా ఆడుతూ ఉంటుందో, ఎక్కువ తీవ్రంగా ఉంటుందో, అటువైపు పాదాన్ని భూమికి ఆనించి భూమాతకి నమస్కారం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి భూమాత ప్రసన్నమవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం కొంతసేపు అయిపోయిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసేటప్పుడు అవి గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సరస్వతి అని లేదు, మనము ఆ చేసే ఈ మంత్రం రాకపోయినా మనం చేసే జలంలో ఆ గంగాదేవత ఉంది, ఆ గంగాదేవత నా యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మనసుని ఆహ్లాదాన్ని ఇస్తుంది అనేసి ఆ జలానికి ఒకసారి నమస్కారం చేసుకొని ఆటోమేటిక్గా ఆ జలం తీసుకొని స్నానం చేసినట్లయితే మామూలుగా వచ్చే ప్రశాంతత కంటే మీకు ఎక్కువ ప్రశాంతత వస్తుంది. స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఏదైనా దైవ మందిరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు మీకు తెలిసినటువంటి నామాన్నో, లేకపోతే దీపారాజనో, అగరబత్తో వెలిగించి, వీలుంటే ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడైనా ఈ మధ్యలో ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు. చేసుకొని కొంతసేపు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా లేచి హ్యాపీగా మీ యొక్క రెగ్యులర్ యాక్టివిటీలోకి వెళ్ళవచ్చు. ఈ వెళ్ళే ముందర అలాగే మీరు యాక్టివిటీ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో కొన్ని ప్రాణాయామాలు చేసుకుంటూ, అలాగే కొన్ని శ్వాస సాధనలు మీ జీవితంలో మిళితం చేసుకొని, ఎందుకంటే శ్వాస సాధనల గురించి చాలా వీడియోలు నేను చేస్తున్నాను కాబట్టి దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. అలా చేసుకుంటూ వెళ్తూ, అలాగే మనం భోజనం చేసేటప్పుడు, భోజనం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ప్రకృతి నుంచి, అన్నదాత నుంచి, అలాగే మనకి వండి వాడ్చినటువంటి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనం ఎక్కడైనా బయట తింటున్నా కానీ అన్నం అనేది ప్రకృతి అన్నదాత, అంటే పండించినవాడు, ప్రకృతి అందించినవాడు, అలాగే మనకి ఈరోజు పెట్టిన వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని భావన చేసుకొని అన్నానికి నమస్కారం చేసుకొని భోజనం చేయడం. ఈ భోజనం చేయటం వల్ల మనం అప్పటి వరకు అన్నం అవుతుంది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే దానిని వీళ్ళందరి ద్వారా వచ్చింది అని నువ్వు నమస్కరిస్తావో అది ప్రసాదంగా మారుతుంది. నువ్వు ఇస్తే దానం, అదే దేవుడిస్తే ప్రసాదం. దైవం నుంచి అందితే ఆ ప్రా అనే పదం యాడ్ అవుతుంది. శాంతి మామూలుగా ప్రశాంతి, అంటే శాంతి అనేది మానసికమైన శాంతి,
దైవంతో కూడినప్పుడు అది ప్రశాంతత. ఓకే. జ్ఞానము దైవంతో కలిసినప్పుడు ప్రజ్ఞానంగా మారుతుంది. ఓకే. ఆ విశేషమైనటువంటి జ్ఞానాన్ని, విశేషమైనటువంటి పదార్థాన్ని, విశేషమైనటువంటి వాక్కుని ఇలా మనం చూసుకున్న ఆ విశేషత అనేది, ఆ డివినిటీ అనేది మనకి యాడ్ అవుతుంది. కాబట్టి మనం అన్నం తీసుకునేటప్పుడు ఆ విధంగా తీసుకోవాలి. ఇంకా గాయత్రి మంత్రం తెలిసిన వాళ్ళు గాయత్రి మంత్రం చదువుకొని ఆ యొక్క భోజనాన్ని చేస్తే మనకు వండేవాడికి ఎటువంటి భావనలతో వండుతారో తెలీదు. అంటే మన ఇంట్లో వంట చేస్తున్నా కానీ ఆటోమేటిక్‌గా వండేటప్పుడు ఏ కోపంతోనో, ఏ బాధతోనో వండొచ్చు. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు. ఆ యొక్క లక్షణాలు మనకి రాకుండా ఉండాలంటే ఏదో ఒక మంత్ర సంపోక్షణ అనేది అవసరం. కాబట్టి అన్నం తినేటప్పుడు ఇలా ఈ యొక్క రకంగా చేసుకోవడం. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మనసులో రాముల వారిని తలుచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి బయటికి తీసుకెళ్ళు తండ్రి. ఇంకా శ్లోకం వచ్చిన వాళ్ళైతే ఆపదామవత్తారం ధాతారం సర్వసంపదాం ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టచ్చు. లేదా సింపుల్గా ఆ రాముల వారిని అమ్మవారిని తలుచుకొని ఈ ప్రయాణం చాలా లాభకరంగా శుభంగా సుఖంగా జరిగేటట్టు తల్లి అనేసి నమస్కారం చేసుకొని బయలుదేరవచ్చు. ఆ విధంగా మీ ప్రయాణాలు సాగించవచ్చు. ప్రయాణాలు సాగించిన తర్వాత మీరు వెళ్ళిన అటువంటి వర్క్ ప్లేస్లో మీరు ఎప్పుడూ కూడా ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళన్నీ కూడా, ఇక్కడ ఉన్న పదార్థాలు కావచ్చు, మనం కూర్చుంటున్న చైర్ కావచ్చు, అన్నీ కూడా నాకు సానుకూలంగా ఉన్నాయి అనే భావన చేసి కృతజ్ఞతలు చెప్పచ్చు. మనం వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పచ్చు. ఆ థ్యాంక్ యూ చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలియకుండానే మీ యొక్క సాహచర్యాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఆఫీస్లో కొలీగ్లందరికీ కూడా ఒక మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పచ్చు. మీరు ఏ ఏరియాలో పనిచేస్తుంటే ఒక వ్యాపారం ఉందనుకోండి, వ్యాపార స్థలానికి అలాగే వ్యాపారంలో సహకరించే వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పవచ్చు. అలా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరి నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ బయలుదేరి ఇంటికి రావచ్చు. వచ్చిన తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసేటప్పుడు గంగామాతని కానీ ఆ యొక్క గంగా జలాన్ని తలుచుకొని స్నానం చేసి ఆ తర్వాత మీరు భోజనం చేసేటప్పుడు యథావిధిగా భోజనానికి సంబంధించి ఇందనక చెప్పినట్లుగా ఏదో ఒక మంత్రాన్ని చదువుకొని నమస్కరించుకోవడం. అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే భోజనం చేసేటప్పుడు టీవీలో న్యూస్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. అది ఆ విషయాలు కూడా మన బ్రెయిన్లోకి వెళ్ళి మన బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ అలాగే ఇంకా బాగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే సాయంకాలం పండుకోబోయే ముందర కొంతసేపు ధ్యానం చేసుకొని ఆ ధ్యానంతో పాటు కొద్దిగా మంచి పుస్తకాలని చదువుకొని అలాగే కొంతసేపు పుస్తకం చదువుకొని ఆ తర్వాత ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నిటికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకొని, అంటే ఈరోజు ఉదయం నుంచి ఏమేమి మీకు సహాయం చేశారో, ఎవరో పలకరించిన వాళ్ళు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, అందరికీ మనసా వాచన కర్మన కృతజ్ఞతలు తెలుపుకొని ఆ తర్వాత రేపు జరగబోయే విషయాలపైన ఒక సంకల్పం, అబ్బా రేపు ఈ పనులు ఉన్నాయి, ఇవన్నీ కూడా హ్యాపీగా నెరవేరాలని సంకల్పం పెట్టుకొని కొంచెం సేపు పండుకోబోయే ముందర లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, ఎడమ ముక్కులోనే గాలి తీసుకొని ఎడమ ముక్కులోనే వదులుతూ ఒక 12 సార్లు కానీ 24 సార్లు కానీ చేసుకొని అప్పుడు ప్రశాంతంగా నిద్రపోండి. చాలా వరకు ఇది ఎవరైనా ఏ సాధనతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి పద్ధతి. దీంట్లో కొద్దిగా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రోజులో 3 గంటలు మీరు ఆధ్యాత్మికతకి కేటాయించండి. ఆ 3 గంటలు 1 గంట ఆధ్యాత్మిక సాధన, మీరు ధ్యానం చేస్తారా, మంత్రం చేస్తారా, ఏదైనా సరే 1 గంట జపమో ధ్యానమో చేయండి. 1 గంట సాధనకి అది ఖచ్చితంగా కూర్చొని చేయాల్సిందే, తప్పదు. ఓకే, 1 గంట టైం కేటాయించుకోండి. అలాగే ఇంకా బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఒక అర్ధగంట ప్రాణాయామము
ఒక అర్ధగంట వాకింగు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఉదయాన్నే లేవంగానే కొంచెంసేపు ప్రాణాయామం చేయడం, కొంచెంసేపు వాకింగ్ చేయడం, కొన్ని వామప్ లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు, ఇదంతా కూడా ఒక గంట వ్యవధి, అది ఒక గంట వ్యవధి సాధన చేసుకుంటూ ఉంటే అక్కడికి 2 గంటలు అయిపోయినాయి. మూడో గంటని ఎలా అంటే స్వాధ్యాయము సజ్జన సాంగత్యం. స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను మళ్ళీ కూడా ఒక వీడియో చేస్తాను, ఓన్లీ స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఇంపార్టెంట్ ఏంటి అనేసి. సో స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అంటే మనం ఎలా చేయొచ్చు అంటే, ఈ రోజుల్లో చాలా వరకు సజ్జనులు ఎవరో తెలియదు. కాబట్టి మనము చేసినటువంటి ఇంటర్వ్యూలు, మారెళ్ళ రవిశాస్త్రి అని కొడితే ఎన్నో 600లకు పైన ఇంటర్వ్యూలు ఉన్నాయి. నేను డిఫరెంట్ ఛానల్లో చేసినవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్ని మీరు ఫాలో అవ్వచ్చు. మామూలుగా ఇది ఆఫీస్కి వెళ్తున్నంతసేపు కూడా సజ్జన సాంగత్యం చేస్తూ వెళ్ళొచ్చు. కొన్ని విషయాలు మనకి స్వాధ్యాయంలాగా కూడా వాటిల్లోని ఇంటర్వ్యూలోని చెప్పాం కాబట్టి ఉదయం ఒక అర్ధగంట ఎపిసోడ్ని, సాయంత్రం ఒక అర్ధగంట ఎపిసోడ్ని చూసినా కానీ రోజుకు ఒక ఎపిసోడ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక 365 డేస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక 1 ఇయర్ పాటు సంకల్పం, అంటే ఇప్పుడు 100 డేస్ ఫాస్టింగ్ అని, లేకపోతే 100 డేస్ ఛాలెంజ్ అని అంటుంటారు కదా, ఒక 1 ఇయర్ ఛాలెంజ్ చేసుకోండి. ఇది నా షెడ్యూల్లో మిస్ కాకూడదు అని. మీరు జాబ్ రీత్యా ఏమైనా చేసుకోండి, 3 గంటల ఆధ్యాత్మికత కేటాయించాలని. 1 గంట ఫిజికల్గా, 1 గంట సాధనగా, 1 గంటలో ఒక అర్ధగంట స్వాధ్యాయము, ఒక అర్ధగంట సజ్జన సాంగత్యంగా చేసుకొని సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఈ రెండింటి బదులు మీరు సింపుల్గా ఇంటర్వ్యూస్ను ఫాలో అవ్వండి. ఆ 2 ప్లేస్లో సజ్జన సాంగత్యాన్ని అదే అందిస్తుంది, ఆటోమేటిక్గా మీకు స్వాధ్యాయం కూడా అవుతుంది. ఈ విధంగా కానీ మీరు చేసినట్లయితే మీరు మీ జీవితంలో ఒక 1 ఇయర్ పాటు 365 డేస్ ఛాలెంజ్గా తీసుకొని చేయండి. 365 డేస్ రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ ప్రాణాయామ, రెగ్యులర్ సాధన, అలాగే రెగ్యులర్గా స్వాధ్యాయం ఇవి చేసుకుంటూ ముందర చెప్పినాయి, లేచినప్పుడు ఎట్లా లేవాలి, అన్నం తినేటప్పుడు ఎలా తినాలి, మనం మంచినీళ్ళు తాగేటప్పుడు మనం తాగుతుంది గంగాజలం, దీంట్లో సంపూర్ణమైన ప్రాణశక్తి ఉంది, ఆ శక్తి నా శరీరంలోకి వెళ్తుంది, ఆ యొక్క డివినిటీ పవర్ అంతా నాలోకి వెళ్తుంది. ఎందుకంటే మన శరీరంలో లిక్విడే 70% ఉంది కాబట్టి వాటర్ తాగేటప్పుడు ఆ ప్రాణశక్తి మన శరీరంలోకి వెళ్తుంది అనే భావన చేసుకుని తాగడం. ఈ విధంగా కానీ మీరు 365 డేస్ ఉండగలిగితే మీకు ముందర ఉన్నటువంటి మీ జీవన విధానము, తర్వాత ఉన్నటువంటి మీ జీవితము ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మీ మానసిక స్థాయిల్లో మార్పు వస్తుంది, మీ ఆరోగ్య స్థాయిల్లో మార్పు వస్తుంది, మీ ఆలోచన విధానం మారి మీ ఆర్థిక పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇన్ని కోణాల్లో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇది విధానాన్ని మీరు పాటిస్తే మీరు 365 డేస్కి మీకు తెలియకుండానే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మికతతో ఉంటారు. కాబట్టి ఈ యొక్క మాంసపిండం కాస్త మంత్రపిండంగా మారుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనలో జనరేట్ అయ్యేటటువంటి కొత్త కణాలన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్తో తయారవుతూ ఉంటాయి. మీ శరీరమే ఒక దైవ శరీరంగా మారుతూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోవాలన్నా, మీ జీవితాన్ని మీరు ఉద్ధరించుకోవాలన్నా, మీ జీవితంలో ఇంకా ఉన్నతి సాధించాలన్నా, ఇలా మీ యొక్క భౌతిక జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా మీ జీవితంలో ఆధ్యాత్మికతని ఈ విధంగా చిన్నగా మొదలు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మొట్టమొదటి చెప్పిన ఎవరికి కూడా టైం డిస్టర్బెన్స్ లేదు. ఎవరైనా లేవాల్సిందే, తినాల్సిందే, మంచినీళ్ళు తాగాల్సిందే, నిద్రపోవాల్సిందే. అక్కడ 2 నిమిషాలు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా అక్కడ జీవితం మారుతుంది. ఇంకా అడ్వాన్స్డ్గా ఈ సాధనని కూడా యాడ్ చేసుకుంటే మీ జీవితం ఇంకా మారుతుంది. కాబట్టి ఇది పాటించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఇంకా ఏమైనా మార్పులు వస్తాయి, ఆటోమేటిక్గా మీరు కామెంట్ రూపంలో తెలపవచ్చును. అలాగే మీ జీవితంలో ఇటువంటి విషయాలు ఇంకా ఎక్కువ తెలియాలి అనుకుంటే, మీరు ఏ విషయం పైన
తెలుసుకోవాలనుకుంటున్నారనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఆ విషయం మీద కూడా మనం వీడియో చేద్దాం. అలాగే ఈ సమాచారాన్ని 10 మందికి అందచేయండి. ఎందుకంటే మీరు వాట్సాప్‌లో ఒక షేర్ చేస్తే లేదా ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తే అది కొన్ని వందల మందికి రీచ్ అవుతుంది. ఆ రీచ్ అవ్వటం వల్ల వాళ్ళల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భావజాలం అనేది మన పక్కనింటోడికి, మన ఊరు మొత్తానికి స్ప్రెడ్ అవుతూ ఉంటే ఈ భావజాలం అనేది అంతా ప్రశాంతంగా ఉంటారు. అందరూ ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు లోకమంతా ప్రశాంతంగా తయారవుతుంది. మంచి విషయాల్ని 10 మందికి షేర్ చేస్తూ మీరు ఆనందంగా ఉండండి. 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.